నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెంచిన ఛాంపియన్ హీరో డాన్ 3లో రణ్వీర్ స్థానంలో హృతిక్ రోషన్ నటించే ఛాన్స్ ఉందంటూ టాక్. ఇలాంటి టాప్ 10 సినిమా వార్తలను ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బేసిక్ గానే ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతారతో కలిసి ఓ ప్రమోషనల్ వీడియో చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఛాంపియన్ చిత్రంతో జోరు మీద ఉన్న యువ హీరో రోషన్ నెక్స్ట్ 3 ప్రాజెక్టులకు సంతకాలు చేసినట్లు తెలిసింది. అయితే వీటిలో ముందుగా పట్టాలెక్కింది దర్శకుడు శైలేష్ కొనను చిత్రం అని సమాచారం. ఆయన డైరెక్షన్ లో రోషన్ నటించనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు తెలిసింది. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి కారకుగా జనవరి 14, 2026 ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఇది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో పాటే మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13న స్వయంభూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. మహాగాయకుడు ఘంటసాల గురించి ఈ తరానికి తెలియాలనే తపనతో ఎంతో కష్టపడి తీసిన సినిమా ఘంటసాల ది గ్రేట్ అంటున్నారు దర్శకుడు సిహెచ్ రామారావు. ఆయన డైరెక్షన్ లో కృష్ణ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ఇది. మృదుల, సుమన్, సాయి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అటు అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న సీతా పయనం కూడా వ్యాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ధృవ సర్జా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలనటుడిగా పలు తెలుగు, తమిళ సినిమాలతో మెరిసిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం నీలకంఠ. నేహా పఠాన్, యష్నా ముతులూరి, స్నేహ ఉల్లాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ డాన్ గురించి ప్రస్తుతం ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్రాంచైజీ నుంచి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తప్పుకున్న తర్వాత డాన్ 3 బాధ్యతలు రణ్వీర్ సింగ్ తీసుకుంటారని అందరూ భావించినా ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. రణ్వీర్ స్థానంలో హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం గాల్వన్ ఆఫ్ బ్యాటిల్. 2020లో గాల్వన్ లోయలో భారత్ చైనా సైనిక దళాలకు మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కోలీవుడ్ లో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రాబోతుంది. ప్రముఖ దర్శకుడు సుందర్ సి హీరో విశాల్ కాంబోలో తెరకెక్కనున్న 3వ చిత్రంలో హీరోయిన్ గా ఖైదు లోహర్ను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు సుందర్ విశాల్ కాంబినేషన్ లో వచ్చిన ఆంబల, మదగజ రాజా చిత్రాలు హిట్స్ ఇచ్చాయి.